హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నహిత డైలీ డైరీస్. మా పాపని తీసుకొని మార్నింగ్ స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయానండి. ఇక్కడ స్కూల్స్ వచ్చేసి 7 o'clockకి స్టార్ట్ అయిపోతాయి. షార్జాలో ఉన్నానండి నేను. సో ఇక్కడ స్కూల్స్ కూడా వీక్లీ 4 days మాత్రమే ఉంటాయి. ఇప్పుడైతే ఫుల్ వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. స్వెటర్ లేనిదే బయటకు రాలేము. సో పాపని మంచిగా స్వెటర్ అయితే వేసేసి తీసుకొచ్చానండి. 7 o'clockకి స్కూల్కి వెళ్ళాలంటే మనం ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవాలండి. పేరెంట్స్ చాలా కష్టంగా ఉంటుంది, బాక్సెస్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి మా బాబుని అయితే పంపించేశాను. వాడైతే బస్కి వెళ్ళిపోతాడు కాబట్టి కొంచెం ఎర్లీగా వాడిని అయితే రెడీ చేయాలి. ఇంకా తర్వాత మా పాపని ఇంకా గంట సేపు బతిమలాడుకున్న తర్వాత రెడీ అయ్యిందండి. ఇంకా చూసారా ఇక్కడ వెదర్ ఎలా ఉందో? అలాగే ఇక్కడ చూడండి, ట్రాఫిక్ మొత్తం ఫుల్ జామ్ అయిపోతుందండి. అందరూ ఆఫీసెస్కి 7 o'clockకి స్టార్ట్ అయిపోతారు ఇంటి దగ్గర నుంచి. షార్జా నుంచి దుబాయ్కి వెళ్ళే వాళ్ళే ఉంటారండి 90% ఆఫీసెస్కి. అలాగే ఎల్లో కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా స్కూల్ బస్సెస్. అవన్నీ కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి ఉంటాయి. ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక్కడ నెస్టో హైపర్ మార్కెట్ చూపిస్తున్నాను కదా, ఇదైతే మా పాపకి ఒక అడ్డా లాంటిదండి. స్కూల్ పక్కనే ఉంటుంది. ఇంకా స్కూల్కి వెళ్ళాలంటే లంచం ఇవ్వాలి అన్నట్టు ఇంకా అక్కడికి తీసుకువెళ్తాను, చాక్లెట్స్ ఇప్పిస్తాను, లాలీపాప్స్ ఇప్పిస్తాను అని చెప్పి అయితే రెడీ చేయాలి. లేకపోతే మాత్రం అక్కడికి తీసుకువెళ్ళకపోతే మాత్రం నేను రాను అని ముందే చెప్తుంది. సో అందుకని అక్కడికైతే ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అయితే మార్నింగ్ అప్పుడే ఓపెన్ చేయరండి 7 o'clockకి. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిందే. మా పాప స్కూల్ పేరు చూసారు కదా, బ్రిలియంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్. స్కూల్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోయామండి. ఇంకా ఐడి కార్డు కూడా స్కాన్ చేసేస్తాము. స్కాన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి లేట్ స్లిప్ అయితే ఇస్తారు. ఎందుకు లేట్ స్లిప్ అంటే మేము 7 o'clockకి స్కూల్ అయితే 7:30కి అయితే వస్తామండి. సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అవుతుంది. సో వాళ్ళు లేట్ స్లిప్ అయితే ఇస్తారు. ఎగ్జాక్ట్ ఏ టైంకి వచ్చామో ఆ టైంకి ఆ స్లిప్ అయితే ఇస్తారు. అక్కడ లోపల ఇచ్చేస్తే వాళ్ళు టైం ఎంటర్ చేసుకుంటారు. స్కూల్ చూసారా లోపల ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా. ఇప్పుడైతే కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్ని కూడా వచ్చేసి ఉంటాయి, వింటర్ సీజన్ కాబట్టి. దుబాయ్లో ఎక్కడ చూసినా కానీ కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి. స్కూల్ బయట ఎన్విరాన్మెంట్ కూడా అలాగే ప్రిమిసెస్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా, చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి. చాలా బాగుంటుంది స్కూల్ అయితే.